క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత రాకడరవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు. 5వ సందేశము. బైబిల్ మిషను సన్నిధి గుడారము. యెషయా 3:8, దావీదు కీర్తన 106:13, మత్తయి సువార్త 10:28, ఎఫెసీ 6వ అధ్యాయము 10-18. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా. యెషయా 3:8. సిద్ధపాటు కొరకైన తోడ్పాటు కొరకు వచ్చిన ప్రియులారా, ఈ వాక్య భాగము యూదా జనాంగము అనగా యెరూషలేము ప్రజలను గూర్చి వ్రాయబడినది. వారు ఏర్పాటు జనము అనగా దేవుని ప్రజలు. అటువంటి వారు తిరగబడిరి. రాబోవు దినములలో నేడు ఏర్పాటు జనముగానున్న సన్నిధి కూటస్థులు కూడా తిరగబడేటట్లు శోధించబడెదరు. కొందరు తిరగబడెదరు కూడా. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలంగా ఉన్నవి అని యెషయా 3:8లో వ్రాయబడి ఉన్నది. బైబిల్ అంతటిలో రక్షణ సువార్త గల గ్రంథము యెషయా గ్రంథమే. 4 సువార్తలతో తులతూగే గ్రంథము యెషయా గ్రంథము. క్రీస్తు యొక్క జన్మ చరిత్ర యావత్తు ఈ యెషయా గ్రంథంలోనే ముందుగా వ్రాయబడి ఉన్నది. ఈ వాక్య భాగం ముఖ్య ఉద్దేశము శోధన కలుగుతుంది, జాగ్రత్త. 1, గొప్ప అంతస్తు నుండి పడిపోయేటందుకు ముందు శోధన కలుగుతుంది. 2, రక్షణ పోగొట్టుకునేటందుకు శోధన కలుగుతుంది. 3, పాపంలో ప్రవేశించేటందుకు శోధన కలుగుతుంది. ఉదాహరణకు, మామూలుగా వీచే గాలికి తలుపు ఊడి క్రింద పడదు. అది పడినా పడకపోయినా ఎట్లు కదులుతుందో మనకు వచ్చే శోధన కూడా అట్లే మనలను కదుల్చును. కదిలితే ఏమన్నమాట? పడే స్థితిలోనికి వచ్చినట్లు. కనుక జాగ్రత్తగా ఉండకపోతే తలుపు పడుట నిజమే. ఇక్కడున్న వారిలో అనేక మందికి పడిపోయేటట్లుగానే, సులువుగా పడిపోయేటట్లుగానే ఉన్నట్లు తోస్తుంది. తాడి చెట్టు పడవేయుటకు ముందు చెట్టు మొదలు కొట్టుదురు, అప్పుడు అది పడిపోయేటట్లు ఊగిసలాడును. అదే దెబ్బ మీద మరలా కొట్టగా పడిపోవును. అలాగే మనుష్యులు శోధన కలిగినప్పుడు పడిపోవుదురు. 1, ఈ వచనములో ఆ కాలానికి సంబంధించిన యూదుల యొక్క దుస్థితి కనబడుచున్నది. 2, అలాగే కొన్ని సంవత్సరముల నుండి సాతాను పడగొట్టుటకు పనిచేస్తున్నది. వచ్చే మీటింగునకు ఎంతమంది వస్తారో. డబ్బు లేదని కొందరు రాకుండా ఉందురు. అది పడిపోవుటకు ముంగుర్తు. ఇటలీ, జర్మనీ దేశాలు ఎందుకు పడిపోయినవి? వారి దేశంలో ఉన్న మతము, ఆ మత పద్ధతులు సరిగా లేనందున పడిపోయినవి. ప్రభువా, 7 శిరస్సులు 10 కొమ్ముల యొక్క శక్తులతో సైతాను మా 7 మీద పడనయుంటే మాకేమి భయము? అతనికే భయం గాని మాకు భయం లేదు. ఎందుకంటే అతడేలాగో ఓడిపోతాడుగా, మేము నిజముగా జయం పొందుదుము. యేసు ప్రభువా, మాకు బదులుగా వచ్చిన బదలీ వాడవైన నీవు మాకు గెలుపునిస్తావు. మీకు ఇలలోనున్న భయము కలలోనికి వచ్చినదని అనుచున్నారు. కనుక మీకు ఎన్ని శ్రమలు వచ్చినను విచారపడకండి, భయపడకండి. ఆ 7 శిరస్సులు 10 కొమ్ముల యొక్క బలమును యేసు ప్రభువు తన గోటితో గెంటివేయును. ఆయుధములు ఆయనకు అక్కరలేదు. హర్మగెద్దోను యుద్ధంలో ఆయన ముఖశ్వాసే ఆయన ఆయుధము. ఏమైనా రానివ్వండి, విచారము గాని భయము గాని మీలోనికి రానివ్వకండి. ఎందుకనగా విచారము భయము సైతాను నుండే వచ్చును. మిమ్ములను అందరినీ నాశనం చేయవలనని ఎప్పటి నుండో సైతానుకు ఉన్నది. వాడికి అయ్యగారినే నాశనం చేయాలని ఉన్నది. అయినను వాడి పన్నాగములేమియు పరిశుద్ధాత్మని ఎదుట పారవు. సన్నిధి కూటములలో ఇంకా గొప్ప దర్శనములు ఉంటుండగా తప్పిపోవడం ఏమిటి? బుద్ధిలేని కన్యకలు తప్పిపోవుటకు కారణమేమి? బైబిల్ మిషనును రూపుమాపుదునని సైతాను అంటే దానికి జవాబు, బైబిల్ మిషనును నా తండ్రి చూపించుము అని అన్నారుగాన సాతాను బైబిల్ మిషనును రూపుమాపలేదు. ఒక్కోసారి నేను చావను గాని చచ్చినంత జబ్బు వచ్చును. అట్టి సమయంలో ఎవరు పరిచర్య చేస్తారు? తప్పుకొంటారు. అట్టి పరిచర్య ఎవరు చేస్తానంటారో వారు ఇప్పుడే పూనుకొనవలను. అయ్యగారి మీద అభిమానం లేకుండా ఎవరు పూనుకుంటారో వారికి శ్రమ మరీ ఎక్కువగును. అయ్యగారికి ప్రతి నిత్యం అందుచున్న దేవుని సహాయము, దేవదూతల సహాయము, పరిశుద్ధుల సహాయము సరే కానీ అట్టి కీలక సమయంలో పరిచర్య చేయువారెవరు తెలియదు. ఎవరు కూడా రారు. రాకడ సమీపము గనక కష్టాలు కూడా సమీపమే, దయ్యాలు కూడా సమీపమే. 4 దినముల క్రితం అయ్యగారు గదిలో ప్రార్థనలో ఉంటే ఒక దయ్యము వరండా మీదకి వచ్చి, నేను ఎలా వెళ్ళాలో తెలియటలేదు అంటున్నది. మరి నీవెలా వచ్చావంటే, రావటం ఎలాగో వచ్చాను కానీ వెళ్ళటానికి దారి తెలియటలేదు అనను.
అప్పుడు అయ్యగారు, ఎలా వచ్చావో అలాగే పో అన్నారు. అది పారిపోయింది. పేరుకైనా అయ్యగారు భయపడలేదు. మీ కూటములన్నిటిలోనికి దయ్యము వచ్చును, భయపడకండి. దేవుని వాక్యమునకు విశ్వాసిని కౌగిలించుకునే స్వభావమున్నది గనుక చిన్న వాక్యము చదివితే గంటల కొలది వర్తమానం వచ్చును. వాక్యము విశ్వాసిని కౌగిలించుకుంటున్నది గనుక మనము దేవుని వాక్యమును కౌగిలించుకునే విశ్వాసులముగా ఉండాలి. అనగా వాక్యంలోని అంతరంగ అర్థమును పూర్ణ హృదయముతో మన వ్యక్తిగత జీవితంలో స్వీకరించి ఆ భావముతో మనలను సరిపోల్చుకుని దిద్దుకుని ఇముడ్చుకుని ఆ విధంగా నడుచుకొనవలెను. నేటికి దైవ సన్నిధి 20,000 మందికి అందినది గాన 20,000 మంది సన్నిధి కూటములు పెట్టవలసినదే. ఉదాహరణకు సోల్జర్ తుపాకీ పట్టుకుని మనుష్యులను చంపమంటే తుపాకీ గురి చూడకుండా పేల్చన కానీ మనిషిని చంపలేదు. అలాగే సైతాను ఎదిరింపులు చేసేవారు గురి చూడకుండా తుపాకీ పేలుస్తున్నారు గనుక వీరిని చూచి అసలు నాయకుడు అనగా సైతాను అనుకుంటున్నాడు, మాకు బాగా కొట్టుచున్నారని అనుకుంటున్నారు కానీ మాకు తగులటలేదు. మీరు చేయు ఎదిరింపులు వేయు బాణములు సైతానుకు తగులుతాయన్నట్లు మీరు అనుకుంటున్నారు కానీ మీరు దేవుని బాణములను గురిగా వేయుటలేదు కనుక వాడికి అవి తగులటలేదు. కావున ప్రభువుపై ఆనుకుని గురి కలిగి సైతానుపై బాణములు వేయవలెను. ఈ యెషయా గ్రంథం 3వ అధ్యాయంలోని గతి ఏర్పాటు జనం యొక్క గతి. భయపడటకు కాదు గాని జాగ్రత్త పడుటకు చెప్పితిని. ఇక్కడ ఉన్నవారిలో ప్రార్థనకు మంచి గది ఉన్నవారెవరు? దైవ సన్నిధికై ప్రత్యేక గది ఏర్పరచుకొనుట ప్రాముఖ్యము. ఏమిటి ప్రభువా, వారికి ఎక్కువ డబ్బు ఇస్తున్నావు, అలాగున మాకు ఇస్తే సువార్త పని ఎక్కువగా చేస్తాం కదా అని మనం అంటే, మీకే నేను ఎక్కువ ఇస్తున్నాను అని ప్రభువు అంటున్నారు. పూర్వకాలము ప్రత్యక్ష గుడారంలో 1 అతి పరిశుద్ధ స్థలము, 2 పరిశుద్ధ స్థలము, 3 ఆవరణ స్థలము అని 3 భాగములు ఉన్నవి. 1 నేర్చుకొనుటకు వచ్చేవారు ఆవరణములో ఉండవచ్చు. 2 ప్రభువు మాట వినేవారు, ప్రార్థన చేసేవారు, వాక్యం చదివేవారు, వివరించుకునేవారు పరిశుద్ధ స్థలంలో ఉంటారు. వీరు అప్పుడప్పుడు ప్రభువు పిలిస్తే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారు. నిత్యము ప్రభువు ముఖం చూస్తూ ఆయన మాటలు వింటూ ఆయన చెప్పినవి వ్రాసుకుని వారు అతి పరిశుద్ధ స్థలంలోని వారు. ఈ 3వ అనుభవం కొరకే సన్నిధి కూటములు వచ్చినవి. ఈ సన్నిధి కూటాలు స్థాపించారు కానీ అందులోని అంతస్తును అందుకొనుటకు సంబంధించిన తర్ఫీదు చాలదు. ప్రభువు ఏమి చెబుతాడో అని దాని కొరకు కనిపెట్టుచున్నారు. దీనికి ముందు ప్రభువు బైబిల్లో ఏమి చెప్పినాడో అని చదవకుండా అలాగు చేయకుండా ఉన్నదానిని అశ్రద్ధ చేస్తున్నారు. అదే తప్పు. మీరు తక్కువే చదవండి, ఎక్కువే చదవండి, కానీ ప్రభువు మీతో మాట్లాడుచున్నట్లు భావించుకొని చదవండి. ఇప్పుడు ఎవరి సన్నిధి కూటము జయకరంగా ముమ్మరంగా జరుగుచున్నదో చెప్పండి. అన్ని కూటములు బాగానే జరుగుచున్నాయి. 1 కొంచెం బెదురు, 2 కొంచెం అపనమ్మిక, 3 కొంచెం అశ్రద్ధ ఉన్నది. ప్రభువు ఈవేళ నాకు ఏమీ చెప్పలేదు అని దేవుని మీద నేరారోపణ చేయుదురు. నాకేమీ చెప్పలేదని ప్రభువు మీద ఈలాగు నేరారోపణ చేయుట హాని. మీరు కూటములలోనికి వెళ్ళినప్పుడు నాయకుల మీద కాని మెంబర్ల మీదనైనను విసుగు కొనకూడదు. పేరుకైనను కారణము గల విసుగుదల సహా కూడదు. క్రైస్తవ సంఘమునకు చాలా ముందు కాలంలో ఉన్న ఎస్తేరునకు దేవుని స్వరం లేదు, వ్రాత లేదు. ఇప్పటి కాలంలో స్వరము, దర్శనము, వ్రాత ఉన్నది, విశ్వాసం ఉన్నది. కానీ విశ్వాసమునకు తగిన సహవాసం లేదు గనక సన్నిధిలో వృద్ధి లేదు. ప్రతి కూటంలో విశ్వాసమునకు తగిన సహవాసం లేదు గనక వచ్చే నెలలో ప్రతి కూటమునకు 2 వస్తే చాలు. నెలకు ఒకసారి సన్నిధి కూటంలోని 2 వచ్చి నోట్స్ వ్రాసుకుని వెళ్లి చెప్పవచ్చును. ఇది సులువైన పని. వారి ఖర్చులు కూటస్థులు భరించవలను. 1 అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవారికి, 2 పరిశుద్ధ స్థలంలో ఉండేవారికి, 3 ఆవరణంలో ఉండేవారికి సంబంధం ఉన్నది గనుక ఈ 3 అంతస్తులలోని వారు కూడా సన్నిధి కూటస్థులే. ఎలాగంటే 8, 9, 10 అను 3 తరగతులు హై స్కూల్లోనివే. పై 3 స్థలములు, 3 తరగతులు, ఇవన్నీ వారి వారి ఆత్మీయ స్థితిని బట్టి ఉన్న అంతస్తులు కనుక ఎవరునూ నిరాశ పడకూడదు. పరిశుద్ధ స్థలంలోని వారు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుదురు. ఆవరణంలోని వారు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుదురు. ఒక్కొక్క అంతస్తు వారు మెల్లమెల్లగా వారి వారి పై అంతస్తులలోనికి వెళ్ళుదురు. ముందే ఈ రూల్స్ అన్నీ చెప్తే వెనకకు పోదురు. 30, 60, 100 అంతస్తులను జ్ఞాపకం తెచ్చుకొనండి. అందరూ 100 రారు, అందరూ 60 రారు. కొందరు తమకున్న కష్టముల వంకే చూస్తారు. క్రొత్త వారు ఎవరైనా మీ గ్రామములలో సన్నిధి కూటములు పెడితే రిపోర్ట్ చేయండి. ఎక్కడైతే పెట్టారో వారు మనతో బైబిల్ మిషన్ కేంద్రంతో సంబంధం కలిగి ఉండాలి. వారికి నోటీసు పంపవలెను. సన్నిధి కూటములు నాకు రిపోర్ట్ చేస్తే నాతో సంబంధం ఉండును.
ప్రభువా, ఈ నెలలో మా కూటములలో నుండి ఏ ఇద్దరు వెళ్ళవలనో వారి పేర్లు చెప్పుము. ఆమేన్. నెలలో గాని 2 వారాలలో గాని 1 వారంలో గాని మెల్లగా 1 నెలలో తరువాత 2 వారాలలో గాని చివరకు 1 వారంలో గాని సన్నిధి పరులను ప్రభువే రప్పించును. ఏలూరు కూటంలో ప్రవేశించుటకు ప్రభువు 7 పేర్లు ఇవ్వలేదా? ఇచ్చినారు. 7 పేర్లు ఇచ్చినప్పుడు 2 పేర్లు ఇవ్వలేరా? ఈ సన్నిధి కూటంలలో ఒకరికి చెప్పిన ప్రభువు ఇంకొకరికి కూడా చెప్పునట్లు ప్రార్థించవలను. ఈ 5 సన్నిధి కూటములు మంచి స్థితిలోనికి వస్తే ఈ సందేహములు ఏమీ ఉండవు. డబ్బుకు కష్టం ఉండదు. సైతానుకు గాని అతని దూతలకు కాని పాపమునకు కాని ఇబ్బందికి కాని శీతోష్ణ స్థితికి కాని విష పురుగుకు కాని మరి దేనికి గాని భయపడని గుణం నేర్చుకొనవలెను. ఆరంభించితేనే కాని అట్టి స్థితి రాదు. ఎంత తరచుగా సన్నిధి కూటమునకు వస్తే అంత బలమున్నది. ప్రభు బైబిల్ మిషన్ లోనికి వెళ్ళమని ఏ రోజు చెబితే ఆ రోజే వెళ్ళవలను. బుధవారం చెప్తే బుధవారమే వెళ్ళవలను. కానీ లక్ష్మీవారం వెళితే అంతస్తు తగ్గును. ఉదాహరణకు బంధు సూర్యకాంతమ్మకు ప్రభువు 3 వారముల క్రితం వెళ్ళమంటే 4వ వారం బైబిల్ మిషన్ లోనికి వచ్చినది. వస్తే మంచిదే కాని అంతస్తు తగ్గును. నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు ఎన్ని ప్రశ్నలు వేసినాడు? ఎన్ని అడుగులు వెనుకకు వేసినాడు? ఎన్ని రోజులు ఆలస్యం చేశాడు? ఆలస్యం చేయలేదు కానీ దేవుడు చెప్పినప్పుడే బయలుదేరినాడు. కనుకనే అబ్రహాము విశ్వాస జన సంఘమునకు జనకుడైనాడు. గనుక ఆలస్యముగా బైబిల్ మిషన్ లోనికి వెళ్ళవచ్చును కానీ అంతస్తు పోతుంది. బైబిల్ మిషన్ లోనికి రాకుండా ఈ విషయంలన్నీ తెలుసుకొని బైబిల్ మిషన్ లో విశ్వాసం కలిగి ఉంటున్న వారి విశ్వాసం ఏమిటి? వారికి ప్రభువు మాట్లాడే అంతస్తు ఉన్నది గాని బైబిల్ మిషన్ అంతస్తు లేదు. గవర్నమెంట్ వారు యుద్ధానికి పటాలపు సిపాయిలను తయారు చేసుకుంటున్నారు. అప్పుడు కొందరు పేర్లు ఇచ్చినారు కానీ వెళ్ళలేదు. కొందరు ఆర్డర్ కొరకు కనిపెట్టుచున్నారు. వారు ఈ పటాలంలో చేరినట్టే. పేర్లు ఇచ్చినప్పుడు పటాలంలో చేరనట్ట. పటాలమునకు వెళ్ళిన ప్రవేశించినట్ట. యుద్ధమునకు వెళ్ళవలనని ఉద్దేశం ఉన్నది గనుక పేరు ఇచ్చినట్లే. యుద్ధమునకు వెళ్ళవలనని ఆలోచనతో ప్రవేశించినప్పుడు ప్రవేశించినట్టే. పేరు ఇచ్చిన వారు ప్రవేశించారని చెప్పవచ్చు. ఒక అబ్బాయి పేరు ఇచ్చి యుద్ధమునకు భయపడి వెళ్ళలేదు. అతడు సైనికుడు అయ్యాడా? ప్రభువా, బైబిల్ మిషన్ లోనికి వెళ్ళాలని నాకు ఇష్టమున్నది. నీవు వెళ్ళు అని నీవు నాకు చెప్పలేదు. నీవు వెళ్ళు అని అంటే ఇప్పుడే వెళ్తాను అని ప్రార్థించవచ్చును. కానీ తీరా ప్రార్థించిన తర్వాత వెళ్ళవలసి వస్తుందని నీవు ప్రార్థించవు. బైబిల్ మిషన్ లో ఉండి నేర్చుకొనుచున్నాము గనుక మేము నేర్చుకునే అంతస్తులో ఉన్నాము అనేవారు రాకడ అంతస్తులో ఉండకపోవచ్చు. కొంతమంది నేర్చుకొనుట వరకు ఉందురు కానీ రాకడకు సిద్ధపడరు. కావున బైబిల్ మిషన్ వారు ఆత్మీయ సంగతులను నేర్చుకొనుచు రాకడకు సిద్ధపడవలెను. పరీక్షలలో పాస్ అవుటకు ఒక విద్యార్థి చదువుకొంచున్నాడు. చివరిలో అశ్రద్ధ చేసినందువల్ల సరైన మార్కులు ఉత్తీర్ణతకై రానందున 6వ తరగతి విద్యార్థిగా ఉంటాడు. మార్కులు రాకపోయినందువలన 6వ తరగతిలో ఉండిపోవును. కనుక పై తరగతికి వెళ్లరు. కావున ఉత్తీర్ణులవుటకు నిర్దేశించిన మార్కులు రాకపోయినందువలన పై తరగతికి పోరు. బైబిల్ మిషన్ లో ఉండి కూడా ఫెయిల్ అయిన వారు ఉంటారు. ఒక్క బైబిల్ మిషన్ వారు మాత్రమే ఎత్తబడుదురా? జవాబు: తక్కిన వారు ఎత్తబడరా? ఎవరు సిద్ధముగా ఉంటారో వారే ఎత్తబడుదురు. బైబిల్ మిషన్ లో సిద్ధపడిన వారు కూడా ఎత్తబడుదురు. అయితే ఎత్తబడే ఈ ఇద్దరిలో అనగా బయటి వారిలో బైబిల్ మిషన్ వారిలో అంతస్తు భేదమున్నది. అబ్రహాము యొక్క అంతస్తులోనికి నోవాహు గారు వచ్చారా? రాలేదు. అబ్రహాం గారికి తెలిసినన్ని విషయములు నోవాహు గారికి తెలియదు. దావీదు యొక్క అంతస్తు రాజుగా ఉండుట, కవీశ్వరుడై ఉండుట, ఈ విషయం ఇస్సాకునకు బయలుపరిచినాడా? లేదు. 500 సంవత్సరముల క్రితం ఎవరైనా ట్రైన్ ఎక్కినారా? లేదు. నోవాహు యొక్క ఓడలో మెతూషెల ప్రవేశించినాడా? లేదు. అప్పటికి ఓడ లేదుగాన ప్రవేశించలేదు. ఒకవేళ ఓడ వస్తే ప్రవేశించవద్దా? లూథర్ మిషన్ ఉన్నప్పుడు బైబిల్ మిషన్ లేదు. ఇప్పుడు బైబిల్ మిషన్ అనే ఓడ వచ్చినది కాన అందరూ బైబిల్ మిషన్ లోనికి రావచ్చును. ప్రార్థన. ప్రభువా, ఈ ఉదయము నీ లక్షణములు విన్నట్లు నిజమే అని తెలుసుకుని అట్టి లక్షణములు ఉన్న నీవు మాకు బయలుపడినావు. అందుకు నీకు వందనములు అని చెప్పే మంచి మనసు దయచేయము. దయగల ప్రభువా, నీవు మంచివాడవు. నీవు చేయనిదంతా ఆనందముగా ఉన్నదని అనుకునే అభిప్రాయము చెడకుండా ఉండే శక్తి దయచేయము. నీకున్న శక్తితో నీవు స్వయంగా పని చేయుచున్నావనియు మేము స్వతంత్రంగా చేయుచున్న పని నీవు చేయనిచ్చిన పని, నీ కార్యము నీ శక్తి గనుక నీవు చేయనిచ్చిన పనిని జ్ఞాపకముంచుకొని బలపడేటట్లు
చేయునట్లు కృప చేయము. మరి ఒక పని ఏదనగా, నేను పాపంలో ప్రవేశించినప్పుడు నీవు అడ్డు పెట్టకుండా ఊరుకున్నావు. ఊరుకున్న పని పరిశుద్ధమైనదే. అలాగూ ఊరుకొనుట ద్వారా నీవు మా స్వాతంత్రతను శుద్ధీకరించుచున్నావు. దేవుడు ఎందుకు ఊరుకున్నాడు అని మేము అనకుండా ఉండే కృప దయచేయము. నీ సెలవు లేనిదే ఏదియూ జరగదని తెలుసుకునే కృప దయచేయమని వేడుకుంటున్నాము. ఆమేన్. మరణాత.